చిట్టరాజు గారు నాకు చాలా ఆప్తులు. 1983 నుంచి కూడా వారింటికి వెళ్తూనే ఉన్నాను. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున 4 అంతర్జాతీయ సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు, సమ్మేళనాలు ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించాం. మొన్న 3 రోజులుగా జాతీయ మహిళా సాహితీ సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా ఇవాళ నేను నడుపుతున్న వికలాంగుల సంస్థ చక్కగా పచ్చగా ఉంది అంటే ఇవాళ చిట్టరాజు గారి దయ అని చెప్పాలి. ఇవాళ 500 మంది పిల్లలు అన్నం తింటున్నారంటే చిట్టరాజు గారి దయ వల్లనే తింటున్నారు. చిట్టరాజు గారు హ్యూస్టన్ నగరంలో ఇవాళ ప్రతి తెలుగు వారికి హ్యూస్టన్ నగరంలో 40 సంవత్సరం చేసుకోకపోతే తెలుగు సంస్థ హ్యూస్టన్ నగరంలో తెలుగు సంస్థను స్థాపించింది వంగూరి చిట్టరాజు గారు. 40 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోబోతుంది. అలాంటి తానాకి ఫౌండర్ ఆయన. తానా అంటుంటాం మనం. ఫౌండరు మొట్టమొదటి తానా స్థాపించినప్పుడు ఆయనే డైరెక్టర్. చిట్టరాజు గారు అందరికీ తెలుసు. సాహిత్యం పట్ల ఎంత వారికి ఇష్టమో, సంగీతం పట్ల ఎంత ఇష్టమో, సామాజిక సేవ పట్ల కూడా అంతే ఇష్టం. ఇన్ని సంవత్సరాలుగా ఈయన ఇవన్నీ చేస్తున్నారు అంటే మనం ఊరికినే 2 సపోర్ట్ కొట్టేంత మాత్రాలు కాదు. దాని వెనకాల వారి నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థంగా ఇవన్నీ ఆయన చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పుస్తకాలు చాలా రాశారు. హాస్యం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను కొన్ని పుస్తకాలు చదివాను, అన్నీ చదవకపోయాను. ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ కలిపి ఒక పెద్ద పుస్తకంగా వేశారు. ఇప్పుడు అదే మాకందరికి ఇచ్చింది. అది మహత్తరమైనటువంటి బహుమతి. ఇప్పుడే పరణి గారు సగం చదివినట్టున్నారు, నాకు ఎవరు. అలా చిట్టరాజు గారు చాలా ఎంత హాస్యం అంటే తెలుగు హాస్యం. అమెరికాలో 40 ఏళ్లుగా ఉన్నా కూడా తెలుగు హాస్యాన్ని మర్చిపోకుండా ఉన్న ఏకైక రచయిత. ఈ పుస్తకాల్లో ఉన్న భాష చూస్తే మన చక్కని తెలుగు మనం కూడా అంత బాగా రాయలేము. తెలుగు హాస్యం అనేది వేరేగా ఉంటుంది. అది మీకు చదివి మీకు తెలుస్తుంది. ఒక బెమలపాటి కామేశ్వరరావు, ఉనివాడికి నరసింహారావు, ముడపూడి వెంకటరావు గారు, ఒక గురజాడ అప్పారావు గారు. తెలుగు హాస్యం అంటే ఇంగ్లీష్లో ఆలోచించి తెలుగు రాస్తుంది కాదది. చక్కగా తెలుగు ఎంత హాయిగా అలా పట్టుకుంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, నవ్వుకుంటూ ఉంటాం మధ్యలో. అటువంటి చిట్టరాజు గారు చాలా పుస్తకాలు రాశారు. స్వతహాగా ఆయన రచయితను ప్రోత్సహించడం, ఈ 2 కూడా ఉన్నాయి. కర్త కర్మ క్రియ మా వంగూరి చిట్టరాజు గారు ఇన్న ఏళ్లుగా ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ముందుకు వంశీ రామరాజు గారికి, ఆయన కార్యకర్తలందరికీ, వాళ్ళ ఆవిడికి నమస్కారాలు చేసుకుంటున్నాను. ఫస్ట్ వంగూరి చిట్టరాజు హనుమాన్ చాలీసా లాగా ఇది వేశాడంటే దాని అర్థం ఏమిటి? 10 మందికి వెళ్ళాలి, వెడుతున్నాయి. చిన్న సంఘటనలే. ఇప్పుడు ఎవరో లక్షలు ఖర్చు పెట్టాడు వంగూరి చిట్టరాజు గారు. ఇక్కడి నుంచి 30 మంది అమెరికా తీసుకెళ్ళడం అంటే మనిషికి మినిమం 1,50,000 అవుతుంది. అక్కడ పోషణ, పాలన, ఈ వ్యవహారం ఇంకొక 6 లక్షలు, మినిమం 2 లక్షలు ఒక మనిషికి. అలాంటిది 30 మందిని తీసుకెళ్ళారు. 31వ వాడు నేను రేపు ఫస్ట్ నెడుతున్నాను హ్యూస్టన్ 10 రోజుల పాటు. అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ప్రతి సంవత్సరం పిలుస్తూనే ఉంటాడు. ఆఖరికి రోజు మా ఇంటికి వచ్చి పెసరట్లు తిని కూడా నన్ను తిట్టాడు. నా పెసరట్లు తిని నన్నే తిట్టాడు, ఇంకా రావా అని. సరే ఈసారి ఖచ్చితంగా వస్తానని చెప్పి పెడుతున్నాను. ఆయన సంగతి, ఆయన వ్యవహారం అంతా తెలిసిన వాడిని కాబట్టి. చిన్న సంఘటనలు ఏమిటంటే, ఇందాక ఎవరో వచ్చి 5,000 రూపాయలు ఇవ్వడం, ఇంకొక ఎవరో వచ్చి ఒక 100 పుస్తకాలు కొనుక్కెళ్ళడం. ఎందుకంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినట్టు దౌర్భాగ్యం ఏమిటంటే, రచయిత తన రచనలు తనే అచ్చేసుకోవడం, తనే అమ్ముకోవడం, అమ్ముడు పోతే ఇంట్లో పెట్టుకోవడం. ఇంతకన్నా తెలుగు రచయితకి దురదృష్టం ఇంకేమీ లేదు అన్నాడు. అలాంటిది ఇవాళ, ఎందుకంటే మేమంతా రచయితలమే, మేమందరం పుస్తకాలు వేసిన వాళ్ళమే, మేమందరం ఇలాగే పుస్తకాలు పెట్టుకుని ఎక్కువ భాగం ఫ్రీగా ఇష్టంతో, కసితో, ద్వేషంతో అని చెప్పి ఫ్రీగా ఇచ్చిన వాళ్ళమే. కొన్ని అమ్ముడుపోతే పోయి, అమ్ముడుపోవడం అనేది ఎప్పుడు కవికి ఆనందం కాదు, జనంలోకి వెళ్ళడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అలాంటిది ఇవాళ ఈ చిన్న సంఘటనలు చాలా చాలా ఆనందం కలిగి, అంటే దిస్ ఈజ్ ద ఎంకరేజ్మెంట్ అన్నమాట. ఒక రచయితకి ఈ పుస్తకం చదువుతారు అన్న తృప్తి. ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని స్పందించి రాయడం వేరు, దేన్నైనా సరే సంఘటనగా మార్చి కథ రాయడం వేరు. దీనికి నైపుణ్యం చాలా అవసరం. అది వంగూరి చిట్టరాజు గారికి ఉంది. ఈ హనుమాన్ చాలీసా
త్వరలో బాగా అమ్ముడిపోయి మళ్ళీ వెంటనే రీప్రింట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు. శుభం భూయాత్. చిట్టిన రాజు గారి గురించి రామరాజు గారు చాలా బాగా చెప్పారు. ఇది ఏకుల్లాంటి మేకుల్లాంటి బాకుల్లాంటి జోకులతో చెంపగలు కొట్టాను రాజు, నవ్వించి నా గుండె కొల్లగొట్టాను రాజు. నేను చెప్పేది నవ్వు మీద కొట్టేన్ రాజు అని బాపు రమణలు కలిపి రాశారు. ఇంకా అంతకంటే ఆయనకి జ్ఞానపీఠం ఎందుకు? అంత 4 ముక్కల్లో అసలు చిట్టిన రాజు గారు అంటే ఏంటో ఆయన ఇందులో వెనక మీకు బాగా తెలుస్తుందా ఆయన గురించి? భారత్ టుడే ప్రేక్షకులకు నమస్కారం. అమెరికా హాస్య బ్రహ్మ ముచ్చట్లు అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. 21 సంవత్సరాల క్రితం అమెరికాలో వంగూరి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందే స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి అమెరికా హాస్య బ్రహ్మ, ప్రముఖ నాటక రచయిత, నటుడు, దర్శకుడు, ప్రచురణకర్త డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు గారు ఎన్నో అమెరికా ముచ్చట్లతో మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి చిట్టెన్ రాజు గారు. నమస్కారం. ఈ సంస్థని ఎప్పుడు స్థాపించారండి మీరు? ఎందుకు స్థాపించారు? దీని యొక్క ఆశయాలు ఏంటి మీకు? చాలా చిన్న సమాధానమే. 1994లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒకే ఒక్క లక్ష్యంతో స్థాపించాము. అదేంటంటే అమెరికాలో తెలుగు రచయితలకి, సాహితీవేత్తలకి, భాష మీద అభిమానం వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వేదిక ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్థాపించాం. 21 సంవత్సరాలుగా ఇంచుమించు అదే పనిలో ఉన్నాం. అంటే తెలుగు భాష, సాహిత్యం గురించి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ఉగాది పోటీలని, పుస్తక ప్రచురణలు, ఇప్పటికి 63 పుస్తకాలు ప్రచురించాము. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అమెరికా సాహితీ సదస్సు అని జాతీయ స్థాయిలో ఒక సాహిత్య కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అని ప్రపంచంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో సాహితీవేత్తలందరినీ, రచయితలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి మంచి తెలుగు మాట్లాడుకోవడం, మన భాష మీద అవగాహన పెంచుకోవడం కోసం అని స్థాపించినటువంటి సంస్థ వంగూరి ఫౌండేషన్. ఇప్పటిదాకా మీరు ఏ విజయాలు సాధించారండి దీని ద్వారా, ఈ సంస్థ ద్వారా? ఇప్పటిదాకా సాధించిన విజయాలు 3-4 అప్పుడే చెప్పాను. అంటే 21 సంవత్సరాలుగా ప్రతి ఉగాదికి ఒక ఉత్తమ రచనల పోటీ మొదలు పెడతాము. అలాగే ప్రతి ఏడాదికి 2 ఏళ్ళకి కనీసం 2-3 ముఖ్యంగా అమెరికా తెలుగు రచయితలు రచించిన కథల పుస్తకాలు కానీ, కవితల పుస్తకాలు కానీ ప్రచురిస్తాం. ఇప్పటికీ 63 అలా జరిగినవి. 9 జాతీయ స్థాయి అమెరికా తెలుగు సాహితీ సదస్సులు ఒక్కొక్కసారి ఒక్కొక్క రాష్ట్రంలో చేయడం జరిగింది. 4 ప్రపంచ స్థాయి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులు, 2 ఇండియాలోను, ఒకటి అమెరికాలో హ్యూస్టన్లోను, మరొకటి లండన్లోను అయింది. రాబోయే నవంబర్ 5-6 తారీఖుల్లో సింగపూర్లో జరుగుతుంది. ఆ సింగపూర్లో జరిగేదానికి మలేషియా వాళ్ళు కూడా మాకు భాగస్వామ్యులు. అలాగే అక్కడ ఉన్నటువంటి మిగతా దేశాలు మయన్మార్, హాంకాంగ్, థాయిలాండ్, ఇండోనేషియా నుంచి కూడా తెలుగు సాహిత్యం మీద, భాష మీద అభిమానం అందరూ కూడా వస్తున్నారు. అది నవంబర్ 5-6 సింగపూర్లోనండి 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు. అసలు మీ స్వస్థలం ఎక్కడండి? మీ ఎడ్యుకేషన్ అది ఎక్కడ జరిగింది? మీ అమెరికా ప్రస్థానం అసలు? నేను 100కి 100 కాకినాడ బండి. కాకినాడలో పుట్టి పెరిగి అక్కడ ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఆ తర్వాత బొంబాయిలో ఐఐటిలో నేను మాస్టర్స్, డాక్టరేట్ చేశాను. అక్కడే 4 సంవత్సరాలు ఫ్యాకల్టీగా కూడా పనిచేసి తెలుసో తెలియకో అమెరికా వెళ్ళాను. ఇప్పటికి 41 సంవత్సరాలు అయింది. అక్కడ 35 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఒక ఇంజనీరింగ్ కంపెనీ అధిపతిగా, దాన్ని సంస్థాపించిన వాడిగా దాన్ని నడుపుతూ వస్తున్నాము. ఈ పనిలో అటు పండుగ ఈ వంగూరి ఫౌండేషన్ స్థాపించి వచ్చిన సాహిత్య సేవ, అందుకంటే ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అంటే ఉదాహరణకి
మా కాకినాడలో నేను చదువుకున్న మున్సిపల్ హై స్కూల్ మొత్తం అంతటికీ కూడా వాళ్ళకి 400 స్కూల్ బెంచీలు కొనిపెట్టి మొత్తం బిల్డింగ్స్ అన్నీ వేసి మా ఖర్చుల మీద అక్కడ అది మెయింటైన్ చేసే వాళ్ళని పెట్టడం. అలాగే కాకినాడ పిఆర్ కాలేజీలో హై స్కూల్ బిల్డింగ్స్ అన్నీ రీవ్యాంప్ చేసాం ఒక 50 లక్షలు దీంతో. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమం అక్కడ మెయిన్ క్యాంపస్లో ఒక ఆడిటోరియం కట్టిస్తున్నాం. సో ఆడిటోరియం సహాయం తెలుసుకున్న శ్రోతలందరినీ కూడా మేము ఈ భారత్ టీవీ వారి ముఖంగా మిమ్మల్ని అర్థిస్తున్నాము. ఇంకొక 10 లక్షల విరాళాలతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలో 5 కోట్ల రూపాయలతోటి ఒక ఇండోర్ స్టేడియం కట్టించాం, స్పోర్ట్స్ స్టేడియం. చాలా బాగా వచ్చింది అది. అలాగే చిన్న చితక కార్యక్రమాలకి తర్వాత హైదరాబాద్లోని ఉన్న వేగేశ్న ఫౌండేషన్ వారి వికలాంగుల సంస్థకి ఏడాదికి సుమారు $2.5 లక్షల నేను అక్కడి నుంచి విరాళాలు పోగేసి పంపిస్తూ ఉంటాను ఇక్కడ ఖర్చులకి. సో ఇలాగ సంక్షేమ పరంగా కూడా సమాజ సంక్షేమ పరంగా కూడా ఏదో మాకు వచ్చిన సహాయం. అమెరికా హాస్య బ్రహ్మ అంటారు కదా, అసలు మీ రచనా వ్యాసంగం ఎలా స్టార్ట్ అయిందండి? అదొక తమాషా, నిజంగా చెప్పదు. కాకినాడలో ఉన్నంతకాలం పెద్ద ఆసక్తి ఏం లేదు, మామూలుగానే ఉండేది. ఒక ప్రసంగాలు వినేవాళ్ళం, గొప్ప వాళ్ళందరూ వచ్చినప్పుడు మామూలుగా ఉండేది. కానీ ఎప్పుడైతే బొంబాయి వెళ్ళానో మిగతా భాషల వాళ్ళందరూ వాళ్ళ భాషాన్ని, సాహిత్యాన్ని, సంగీతాన్ని పరమాద్భుతంగా వాళ్ళు చూసుకుంటున్నప్పుడు, అయ్యో మనకు కూడా తెలుగు ఉంది కదా, చాలా గొప్ప భాష, మనకి ఇంత గొప్ప సంగీతం ఉంది, ఒక కూచిపూడి నృత్యం ఉంది, ఒక అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, మాయాబజార్ లాంటి సినిమాలు. సో మనం ఎందుకు చేయకూడదు అన్న దాంతో ఒక తపనతో కొంతమంది మిత్రులు అందరం కలిసి అక్కడ ఒక తెలుగు సాంస్కృతిక సమితి మొదలు పెట్టడం జరిగింది. మొట్టమొదటి నాటకం వేద్దాం అనుకుంటే ఎక్కడుంది నాటకం, ఎక్కడ లేదు, ఎవరి దగ్గర నువ్వే రాయకూడదా అంటే ఓ ఫ్రెండ్. అప్పుడు నా మొట్టమొదటి నాటకం గొప్ప విషయం బామాయణం అను సీతా కళ్యాణం అని 1967లో రాశాను. అది నా మొట్టమొదటి రచన. అప్పటి నుంచి కలం అలాగా జలుపుతూనే వస్తుంది. బామాయణం అందులో ప్రధాన పాత్ర ఒక బామ్మ. ఆ బామ్మకి ఒక మనవరాలు ఉంటుంది, యువకుడు ఉంటాడు, అమ్మాయిని ప్రేమిస్తాడు. చిన్నగా ఒక అరగంట సేపు తమాషా నాటకం, హాస్య నాటకం. అనుకోకుండానే హాస్య నాటకం రాయడం జరిగింది. తర్వాత బొంబాయి నుంచి హ్యూస్టన్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 20-30 కుటుంబాలు ఉంటే అక్కడ కూడా ఒక తెలుగు సాంస్కృతిక సమితి మొదలుపెట్టి ఒక సాహిత్య పత్రిక పెడితే ఎలా ఉంటుంది అని మధురవాణి ఒక సాహిత్య పత్రిక మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత అందులో కథలు, కవిత్వాలు కావాలంటే మరి ఉన్నవాళ్ళే రాయాలి. కాబట్టి నా మొట్టమొదటి కథ అందులో రాశాను. అమెరికా వెళ్ళాకే రాశాను. ఆ మధురవాణి కొన్నాళ్ళకు 20 ఏళ్ళు నడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గత జనవరి నుంచి కూడా మేము మధురవాణి.com అని ఒక అంతర్జాల పత్రిక. రాబోయే అక్టోబర్ నెలలో దసరా, దీపావళి కథల పోటీలు పెట్టాము. కథలు, కవితలు, వ్యాసాలు. దానికి అందరినీ రచనలు పంపించమని మేము సభాముఖంగా కోరుతున్నాను. మీకు లభించిన బిరుదులు, అవార్డుల గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, కొంచెం వివరించండి. అయ్యో, బిరుదులు, అవార్డులు, అమెరికా హాస్య బ్రహ్మ అనేది మాకు తెలుసు, ఇంకా ఎన్నో బిరుదులు ఉన్నాయని. హాస్యం ఏంటంటే ఈ హాస్యం అమెరికా హాస్య బ్రహ్మ అని బిరుదు ఎవరిచ్చారో నాకు తెలియదు. ఆ జనంలో అలాగా 30-40 ఏళ్ళుగా కారణం ఏం లేదు. నేను రాసేవన్నీ హాస్యంగా సరదాగా చదువుకోవడానికి రాస్తాను కాబట్టి వచ్చి ఉండాలి ఆ బిరుదు. అలా కాకుండా ఎవరిలో చాలానే వచ్చాయి. అమెరికాలో ఇంచుమించు అన్ని సంఘాలు, జాతీయ స్థాయి సంఘాలు, స్థానిక సంఘాలు ఒక 50-60 పైగా నన్ను ఏదో రకంగా గుర్తించి గౌరవించడం గర్వకారణం. ఒక విధంగా చెప్పుకోవాలంటే భారతదేశంలో కూడా ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ధర్మనిధి పురస్కారం ఒకటి ఇచ్చారు. లోక్నాయక్ ఫౌండేషన్ వారు 1,25,000 తెలుగు జ్ఞానపీఠ అవార్డు అది కూడా నాకు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. బట్ అవార్డులకి మనం అవి ఎంత ముఖ్యమో అంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది మనకి. నెక్స్ట్ గొల్లపూడి మారుతీరావు గారు తెలుగు సాహిత్యంలో 100 ఉత్తమ కథలు సెలెక్ట్ చేశారండి. దానిలో మీ కథ కూడా సెలెక్ట్ అయినట్టుగా మేము విన్నాము. ఆ వివరాలు కూడా కొద్దిగా చెప్పండి. అదేంటంటే గొల్లపూడి అప్పారావు గారి దిద్దుబాటు అనేది మొట్టమొదటి ఆధునిక తెలుగు కథ అని. అది రాసిన 100 సంవత్సరాలకి
100 సంవత్సరాల తెలుగు కథకి వందనాలు అని గొల్లపూడి మారుతీరావు గారు తెలుగు సాహిత్యంలో వచ్చిన కథలు అన్నింటిలోంచి ఒక 100 ఉత్తమ కథలుగా ఆయన ఎంపిక చేసుకున్నారు. చేసుకుని ఆ ఎంపిక చేసుకున్న రచయితలను కానీ వారి కుటుంబాలను కానీ ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ పుస్తకంగా కూడా వస్తుంది. అది నా అదృష్టం కొద్దీ నేను రాసిన మొట్టమొదటి కథని ఆయన ఈ 100 కథల్లో ఒకటిగా ఎంపిక చేసుకుని నన్ను కూడా పరిచయం చేశారు. అది నా అదృష్టం. ఆ కథ పేరు జులపాల కథ. చాలా తమాషా. ఏందో 1.5 పేజీల కథ, అందులో పెద్ద ప్రగాఢమైన సందేశం అలాంటిది ఉంటుంది. కానీ హాయిగా చదువుకోవడానికి ఆ మాటకు వస్తే ఇప్పటికి కూడా చాలా మందికి ఆ కథ చాలా గుర్తున్న కథ. అందులో పెద్ద విపరీతం ఏం లేదు, సరదాగా ఉంటుంది చదవడానికి. మరొక విశేషం ఉంటుందండి మీ రచనలోను. అంటే ప్రతి రచనకి కూడా పెట్టే టైటిల్లో అమెరికాతో స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లో విశేషం ఏంటండి చిట్టనరాజు గారు? అది అనుకోకుండానే జరిగింది ఓ విధంగా. అంటే నేను మొదట ఒక 15-20 కథలు రాసిన తర్వాత 2006లో నా మొట్టమొదటి కథా సంకలనం ప్రచురిద్దామని అనుకున్నా. నాకు బాపు రమణ గారు చాలా చాలా ఆత్మీయులు. సో బాపు గారిని, గురుగారు మీరు బొమ్మ వేసి పెట్టాలి అని అన్నాను. రమణ గారితోనేమో మీరు ముందు మాట రాయాలి అని. అంటే రమణ గారు పుస్తకం టైటిల్ ఏమిటి అన్నారు. అంటే అప్పటిదాకా నేను టైటిల్ ఆలోచించలా. ఏమోనండి కామెడీ కథలు, అమెరికా కామెడీ కదా అన్నాను. ఆ అమెరికా కామెడీ అన్న మాట టక్కన అక్కడ అతుక్కుందనమాట. సో అంచేత ఆ పుస్తకానికి అమెరికా కామెడీ కథలు అని పెట్టాము. అది ఒక కొత్త మాటలాగా వచ్చి ఆ మాట నాకు ఒక బ్రాండ్ ఇమేజ్గా నిలిచిపోయింది. సో అప్పటి నుంచి అమెరికా కాలక్షేపం, అమరి కాకమ్మ కథలు అని 22వ తారీఖున ఆగస్టు నేను ఇందాక చెప్పిన పుస్తకం పేరు అమెరికా కలకలం కథలు కమామిషులు. అమెరికా కలకలం కథలు కమామిషులు. రాబోయేది కూడా ఇప్పుడే చెప్తాను, అమెరికా అట్టు కథలు. రాబోయే పుస్తకం అదొక బ్రాండ్గా వచ్చింది. మంచి మంచి ప్రశ్న అడిగారు. బాగుంది గురుగారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన 10 మంది తెలుగు వాళ్ళలో మీ పేరు ఉందని మేము విన్నాము, చాలా గర్విస్తున్నాము. అది కూడా వివరిస్తారా? అందులో పెద్ద ఇదేం లేదు సుచిత్రా. ఏమైందంటే ఎవరో ఒక వెబ్ మ్యాగజైన్ వారు, వెబ్సైట్ వారు, న్యూస్ పేపర్ వారు అనుకుంటాను, ప్రపంచంలో ఉన్న విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎవరు అని వాళ్ళు ఏదో ఒక సర్వే ఏదో చేశారు. ఆ సర్వే చేసినప్పుడు మరి ఇంచేతో కానీ నాకు ఓట్లు పడ్డాయి. సో వాళ్ళు సెలెక్ట్ చేసిన టాప్ 10 మంది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ దాంట్లో నేను ఒకడిని. అలాగే ఈ మధ్యనే 3 నెలల క్రితం ఐకాన్స్ ఆఫ్ అమెరికా అని ఒక ప్రోగ్రామ్ ఒకటి చేశారు. అది ఏదో టీవీలో వస్తుంది, ఏ టీవీలో వస్తుందో నాకు తెలియదు, కానీ అమెరికాలో ఒక ఛానల్ వాళ్ళు తయారు చేశారు. ఐకాన్స్ ఆఫ్ అమెరికా 10 మందిలో కూడా నేను ఒకడిని. ఎందుకో నాకు నిజంగా తెలియదు, అంత పెద్ద సీన్ ఉందని నేను అనుకోను. మరొక విషయం అండి, మన ఇండియా నుంచి ఏ తెలుగు వారు వచ్చినా పెద్దవాళ్ళు, లైక్ మన శ్రీశ్రీ కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, మన ఏఎన్ఆర్ గారు కానీ, ఎవరు వచ్చినా సరే మీ ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తే కానీ వారు వేరే చోటికి వెళ్ళమని విన్నాము. ఆ వివరాలు కూడా చెప్పండి. సుచిత్ర, అది చాలా అదృష్టం కిందే చెప్పాలి. రేపు నువ్వు కూడా వస్తే అమెరికా తప్పకుండా మా ఇంట్లోనే. తప్పకుండా, ధన్యవాదాలండి. అంటే పూర్వం ఎలా ఉండేది అంటే, పూర్వం నేను చెప్పేది 15-20 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కళాకారులు. మా ఊరు ఆతిథ్యం, మా దేశం అమెరికాకి ఆతిథ్యం కోసం వచ్చారు. సో వచ్చినప్పుడు ఆత్మీయంగా మా ఇంట్లో ఉండేవారు. ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ మొట్టమొదటిసారి వచ్చినప్పుడు, శ్రీశ్రీ గారు కానీ, బాపు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, దొన్నవిత్తల రామేశ్వర సాగర్, ఎవరైనా కూడా లబ్ధ ప్రతిష్టలు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండడంతో మాకు స్నేహం పెరిగింది. స్నేహం పెరిగి నా అంతటి గొప్పవాళ్ళు నాకు తెలిసి నేను ఇప్పటికీ భుజాలతో అనుకుంటూ ఉంటాను. నేను అది అదృష్టం విచిత్ర, అది అందరికీ రాదు. అది ఈ రోజుల్లో ఎవరు వచ్చినా హోటల్లో ఉండడం, హోటల్లో వెళ్ళిపోవడమే కానీ స్నేహబంధాలు ఎక్కువ లేవు. మీరు హాస్యరసాన్ని ఎందుకు ఎంచుకున్నారండి? ప్రత్యేకంగా ఎన్నుకోలే, ప్రత్యేకంగా హాస్యమే రాయాలి అని ఏనాడు అనుకోలే. కానీ ఒకటి మటుకు చెప్పాలి. మొట్టమొదటి నేను నాటకం రాశానని చెప్పాను కదా, బొంబాయిలో ఉన్నవాళ్ళ 30-40 కుటుంబాలు, వాళ్ళకి విపరీతంగా ఒక మరో మహంజదారో లాంటి నాటకం సరిపోదు. ఏదో సరదాగా కాసేపు నవ్వుకోవడానికని రాసిన నాటకం హాస్యంగా.
ఎప్పుడైతే అది బాగానే వచ్చింది అనిపించిందో ఆ తర్వాత రాసిన 5-6 నాటకాలు, ఆ తర్వాత రాసిన 5-6 కథలు కూడా ఆ హాస్య ధోరణి వచ్చింది. 81లో శ్రీశ్రీ గారు వచ్చినప్పుడు ఇవి చదివారు కాలక్షేపానికి. చదివి ఆయన ఒక మాట చెప్పారు, నీకు చాలా చాలా ఒరిజినల్ హాస్యం స్టైల్ ఉందయ్యా, అది ఇంకెవరికి లేదు. నువ్వు పొరపాటును కూడా ఏ ముళ్ళపూడి వెంకటరావునో భామిడిపాటి కామేశ్వరరావునో ఎవరినో ఇమిటేషన్ మటుకు చేయకు, నీ బాణీలో నువ్వే రాసుకో అని. అది నాకు చాలా గట్టిగా మహానుభావుడు ఆయన చేత అలా నేను ప్రైవేట్గా పెంచుకుని ఆ మార్గంలోనే వెళ్తున్నాను. చాలా బాగుంది చిట్టన్ రాజు గారు. మన భవిష్యత్తులో మనం ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం మన వంగూరి ఫౌండేషన్ తరఫు నుంచి? భవిష్యత్తులో అంటే వంగూరి ఫౌండేషన్ తరఫున కాకపోయినా కూడా మా తెలుగు సాంస్కృతిక సమితి మొదలుపెట్టిన వాళ్ళు నేను ఒక్కడిని కాబట్టి దాని 40వ వార్షికోత్సవాలు సెప్టెంబర్ 2, 3, 4 తారీఖు హ్యూస్టన్లో జరుగుతున్నాయి. అదొకటి. మహిళా రచయితల సమ్మేళనం ఒకటి, నా పుస్తకావిష్కరణ ఒకటి. ఇవి కాక నవంబర్ 5, 6లో సింగపూర్లో ప్రపంచ తెలుగు సాహిత్య సదస్సు. ఇది కాక మేము ప్రతి నెల తెలుగు విందల అని చెప్పేసి ఒక సాహిత్య కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్లోని ఇప్పటికి 130 ఎన్నో అయ్యాయి. అంటే ప్రతి నెల కూడా 3వ ఆదివారం ఇప్పుడు సినిమా వేసినట్టుగానే ఆ టైంకి అక్కడికి వెళ్తే మా సాహిత్య కార్యక్రమం ఉంటుందన్నమాట. హైదరాబాద్లో త్యాగరాజ గాన సభలో ప్రతి ఉంటుంది. అలాగే హ్యూస్టన్లో జరుగుతోంది, డాలస్లో జరుగుతోంది. నెల తెలుగు వెన్నెల అన్న ఆ మొక్కటం దేవుని కింద నా ద్వారా వచ్చింది. నెల తెలుగు వెన్నెల బాగుందండి. అంటే ఇది సాహిత్యము నన్నయ్య తిక్కన చెప్పి భయపెట్టేస్తారేమో అని అనుకోకుండా సామరస్యంగా ఉండడానికి వచ్చింది. అది చాలా బాగా జరుగుతున్నాయి ఆ కార్యక్రమాలు. యువతని ప్రోత్సహించడానికి, సాహితీ విలువలు వాళ్ళ రచనలు పైకి తీసుకురావడానికి మీరు చాలా అద్భుతమైన చక్కటి కార్యక్రమం చేశారని, దానికి చాలా భారీ ఎత్తులో స్పందన వచ్చిందని విన్నామండి. దాని గురించి కూడా ఒకసారి చెప్తారు. అది దానికి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే యువతరం వాళ్ళు అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ సినిమాల్లో గెంతులు, పిచ్చి పిచ్చి పాటలు అవే కానీ వాళ్ళకి అసలు మన భాష అక్కర్లేదండి, మన సాహిత్యం అక్కర్లేదని అనుకుంటారంటే నాకు ఎప్పుడూ నమ్మబుద్ధి చేసేది కాదు. ఎందుకంటే ఎవరైనా ప్రయత్నం చేశారా? నేను మాట్లాడిన యువకులు ఏం చెప్పేవారంటే ఏ సభకి వెళ్ళినా కూడా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు 50 వాళ్ళు 60 వాళ్ళు కూర్చునేవారు, మాకు భయంగా ఉండేది, అంచేత మాకు వెళ్ళడానికి కుదిరేది కాదు. అంటే అప్పుడు సరే మీ అంతటా మీరు మాత్రమే వెళ్ళే వేదిక ఎందుకు ఉండకూడదు అని అనిపించి మొట్టమొదటి యువతరం సాహితీ సమ్మేళనం అని పెట్టి హైదరాబాద్లోనే వేదిక ఎక్కేవాళ్ళు కేవలం 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వాళ్ళు మాత్రమే. ఆ ఏజ్ దాటిన వాళ్ళు ఎవరు కూడా వేదిక ఎక్కడానికి వీల్లేదు. నిర్వహణ వాళ్ళదే, ప్రణాళిక వాళ్ళదే. మేము వెనకాల నుండి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం మాది. నేనేమనుకున్నాను, అది పెట్టిన తర్వాత మహా అయితే 10 మంది వస్తారేమో 20 మంది వస్తారేమో అనుకుంటే మేము అనుకోకుండా వారం రోజుల్లో ప్రకటన విడుదల అవగానే 250 మంది వచ్చారు. అబ్బో, చాలా గొప్ప విషయం. 250 మంది 13 రాష్ట్రాల నుంచి. 13 రాష్ట్రాల నుంచి. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే నిజంగా చెప్పదు. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా. అంటే యువతకు కూడా ఒక వేదిక కావాల్సి వచ్చింది. వాళ్ళ వేదికలు వాళ్ళకున్నాయి, బ్లాగ్ అని, ఇంటర్నెట్ అని. కానీ ఒక వ్యక్తిగతంగా మనం మాట్లాడుకునే వేదిక లేదు. సో అంచేత 7 రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలం 4 గంటల చొప్పున అది చాలా చాలా మంచి పేరు తెచ్చుకుంది. 250 మంది యువకులు చాలా అద్భుతంగా, చాలా గొప్ప పండితుల కంటే కూడా చాలా ఎక్కువగా బాగా మాట్లాడే విశేషం అది. అంచేత ఇప్పటికీ కొంతమంది దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రశ్న అడిగినందుకు నాకు చాలా సంతోషం సూచిస్తారా. థ్యాంక్ యూ అండి. అమెరికాలో ఉండి కూడా మీరు 45 సంవత్సరాల నుంచి మన తెలుగు మీద మక్కువతో హాస్యరచనలు చేస్తూ తెలుగు సంస్థ వంగూరి ఫౌండేషన్ అని మీ ఇంటి పేరుతోనే ప్రారంభించి ఎంతోమంది కళాకారుల్ని ఆదరించి హక్కును చేర్చుకుని ఎంతోమందికి విదేశాల్లో ఎన్నో ఛాన్సులు కల్పిస్తూ ఈ ఫౌండేషన్ అంతర్జాతీయ లెవెల్కి తీసుకెళ్ళి మీరు ఒక గొప్ప వ్యక్తిగా, అంటే ప్రపంచంలో ఉన్న 10 మంది తెలుగు గొప్ప వ్యక్తుల్లో మీరు ఒక వ్యక్తిగా నిలబడడం, ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇవన్నీ కూడా చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి చిట్టన్ రాజు గారు. నమస్కారం. ఇదండి అమెరికా హాస్య బ్రహ్మ డాక్టర్ చిట్టన్ రాజు గారితో చిట్ చాట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే.